నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. కన్న కూతురిపై అత్యాచారం చేసిన కసాయి తండ్రికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షను విధిస్తూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అత్యాచారం, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టం పోక్సో కేసులు శుక్రవారం తీర్పు వెలువరించింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన అక్కెనపల్లి ఆంజనేయులు తన కుమార్తెపై అత్యాచారం చేసినట్లు నేర నిరూపణ కావడంతో న్యాయస్థాన న్యాయమూర్తి కల్వకుర్తి విశ్వనాథ్ దిలీప్ రావు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన మాధవితో నేరస్తునికి 14 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కుమార్తె వయసు 11 ఏళ్లు. భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు జరిగేవి. మద్యానికి బానిసైన ఆంజనేయులు భార్యా పిల్లలను పట్టించుకునేవాడు కాదు. 2023 డిసెంబర్ 13న ఉదయం పని మీద బయటకు వెళ్లిన తల్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో భయంగా ఉన్న కుమార్తెను చూసి ఆరా తీసింది. తండ్రి తనపై అత్యాచారం చేశాడని బాలిక చెప్పడంతో విస్తుపోయిన మాధవి తన భర్తను నిలదీయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఇతరుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆంజనేయులపై అప్పటి కట్టంగర్ ఎస్ఐ రాజు కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి షౌలి గౌరారం సిఐలు రఘువరన్, శ్రీనివాస్ రెడ్డిలు దర్యాప్తు ముగించి నిందితునిపై పోక్సో చట్టం ప్రకారం ఛార్జ్షీట్ ను కోర్టులో దాఖలు చేశారు. న్యాయస్థాన విచారణలో ఆంజనేయులపై నేర నిర్ధారణ కావడంతో పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానాగా 10,000 రూపాయలను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. బాలికకు పోక్సో చట్ట ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 2 లక్షలను నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. జరిమానా చెల్లించని పక్షంలో 6 నెలల కఠిన కారాగార శిక్షను అదనంగా అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదించగా కోర్టు లైజన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్, నాగరాజు సహకరించారు. ఈ కసాయి తండ్రికి కోర్టు విధించిన శిక్షపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.